గురువుగారు, నమ్మకం, విశ్వాసం అనేవి మనుషుల మధ్య బాంధవ్యాన్ని పెంపొందిస్తాయి కదా! క్రమంగా ఇవి తగ్గిపోతున్నటువంటి ఈ తరుణంలో ఈ నమ్మకం, విశ్వాసం యొక్క ప్రాధాన్యాన్ని ఎలా విశ్లేషించుకోవాలంటారు? మనిషికి మధ్య నమ్మకం అనేది ఉండాలి. నమ్మకం అనే దాన్ని కనుక ఆచరణలో పెడితే అది విశ్వాసం. నమ్మకం అంటే ఏంటమ్మా? ఇప్పుడు అమ్మ బిడ్డని కంటుంది. కన్న తర్వాత వాడికి మొట్టమొదట తెలిసినటువంటి స్పర్శ అమ్మ స్పర్శ. ఇది కూడా ఈవిడ మీ అమ్మ అని చెప్పి ఆ బిడ్డకి అమ్మని ఎవరు పరిచయం చేయక్కర్లా. కానీ అదే బిడ్డ అమ్మ ఏం చెప్తుందంటే ఇదిగోరా నాన్న అని చూపిస్తుంది. అప్పటి వరకు వీడు నాన్న అంటే అమ్మ ఏదైతే అమ్మ చెప్పింది కాబట్టి వాడు నాన్న. చూడండి, ఒక నమ్మకం ఏర్పడింది వీడికి. ఆ నమ్మకం ఏర్పడింది కాబట్టి వాడిని నాన్న అని పిలుస్తున్నాడు ఈ బిడ్డ. తర్వాత స్పర్శ అది వేరే విషయం అనుకోండి. మొట్టమొదటి మాత్రం అమ్మ పరిచయం చేస్తుంది, ఇది కూడా తాత, అమ్మమ్మ అని అమ్మ చెబుతూ ఉంటే వాడు క్రమక్రమంగా ఆ నమ్మకాన్ని పెంచుకుంటాడు. ఎందుకంటే అమ్మ మీద వాడికి పరిపూర్ణమైనటువంటి నమ్మకం. దైవజ్ఞే భిషజౌ గురౌ యాదృశీ భావన సిద్ధిర్భవతి తాదృశీ అని మనకి ఒక మాట ఉంది. దైవజ్ఞుడు జ్యోతిష్యుడు అంటే జ్యోతిష్ శాస్త్రం చాలా గొప్పది. అందరు జ్యోతిష్యులు అంటే జ్యోతిష్యం అరకొరగా చదువుకున్నటువంటి వాళ్ళ విషయం నేను చెప్పట్లా, కానీ జ్యోతిష్ శాస్త్రం గొప్పది. జ్యోతిష్కుడి యందు నీకు ఎటువంటి నమ్మకం ఉంటుందో ఫలితం ఆ రకంగా ఉంటుంది. వాళ్ళ పంచమి వెళ్ళు నాయన, ఈ కార్యక్రమం అవుతుంది, ఏదో చెప్తూ ఉంటావులే, నీ మామూలు కోసం నువ్వు చెప్తుంటావు అని కనుక నువ్వు మనస్సులో అనుకున్నావా, నీకు చెడే సంప్రాప్తిస్తుంది. అమ్మో పెద్దవాడు చెప్తున్నాడు, తప్పనిసరిగా ఈరోజు నేను చేస్తాను. నమ్మకం పెట్టుకో. డాక్టర్ గారు దైవజ్ఞే భిషజౌ అంటే డాక్టర్ గారి దగ్గరికి కూడా ఈయన దగ్గరికి వెళ్తున్నాము, ఈయన 100-500 మంది దగ్గర ఫీజు వసూలు చేస్తున్నాడు. నిజంగా ఏదో ఈయన చెప్పింది నచ్చుతుందా, ఈయన చెప్పింది మన శరీరానికి పడుతుందా, మన రోగం పోతుందా అనేటువంటి సందేహాలతో ఉండకు. నమ్మకం పెట్టుకోమంటుంది. ఎవరెవరి మీద నమ్మకం పెట్టుకోవాలో చెప్తోంది. నమ్మకం పెట్టుకొని ఈ డాక్టర్ గారు తప్పనిసరిగా నా రోగాన్ని తగ్గిస్తాడు, నా కీళ్ళ నొప్పులు తగ్గిస్తాడు, ఈ డాక్టర్ గారే తగ్గిస్తాడు. నమ్మకం పెట్టుకో. ఆయన డబ్బులు ఇవన్నీ పక్కన పెట్టేసాయి. ఆయన మీద నమ్మకం కనుక పెట్టుకుంటే నీకు తప్పనిసరిగా ఆ రోగం పోతుంది. ఆయన ఏ మాత్రలు రాసి ఇచ్చినా, ఏ ఇంజక్షన్లు ఇచ్చినా ముందు నీకు నమ్మకం ఉంటుంది. నమ్మకం లేనప్పుడు అనుకోండి, ఏదోలే ఈయన ఇస్తుంటాడు, ఈయన కాకపోతే ఇంకొకటి అనుకున్నాం అనుకో, నీ బతుకు కూడా అంతే అవుతుంది. గురువు కూడా అంతే. ఆ గురువు గారు నిజంగా ఈయన చెప్పేది నమ్మచ్చా అని అనుకోకూడదు. ఆ గురువు ఎటువంటి వాడిని నమ్మాలంటే ఈయన చెప్పింది శిలాక్షరము, తప్పనిసరిగా ఇది నెరవేరుతుంది, రాయిత మీద రాసిన అక్షరము అని గురువు గారి మీద నమ్మకం. ఎందుకంటే ప్రాచీనంలో చిన్న కథ కూడా చెప్తారు. గురువుగారు ఒరే నా పేరు తలుచుకుంటూ వెళ్ళిపోరా అవతలకి అన్నట్ట ఒక నదిలో. శిష్యుడు ఆ రకంగానే ఆ గురువుగారి పేరు తలుచుకుంటూ నది మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాట. అప్పుడు గురువుగారు అనుకున్నట్ట, అరే రే 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 నా పేరు చెప్తేనే వీడు శిష్యుడు అలా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు అవతల దిక్కుకి, నేనంత గొప్పవాడిని అనుకొని ఆయన పేరుని నేను గొప్పవాడిని కదా ఆయన పేరు తలుచుకుంటే మునిగిపోయాడు. మొట్టమొదటి అడుగులోనే మునిగిపోయాడు. శిష్యుడికి నమ్మకం ఉంది. గురువుగారి పేరు తలుచుకుని గురువుగారు ఏం చెప్తే చేశాడు వాడు. అందువల్ల నీళ్ళ మీద నడుచుకుంటూ వాడు వెళ్ళిపోగలిగాడు. అంటే ఇక్కడ ప్రధానంగా నేను చెప్పదలుచుకున్న ఉద్దేశం ఏంటంటే ఈ నమ్మకం, విశ్వాసం అనేటువంటివి విశ్వసనీయ వ్యక్తుల దగ్గర మాత్రం తప్పనిసరిగా మనం ప్రదర్శించాలి, వాటిని చూపించాలి. అందరి దగ్గర కాదు. అలా చేస్తే జీవితం బాగుపడుతుంది.